ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణానికి సంస్థకు కాంట్రాక్ట్ తీసుకుంది. 8 కోట్ల విలువైన ఆ రోడ్డు నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలి. గడువు పూర్తయినా 5 ఏళ్లు దాటిపోయింది. రోడ్డు పనే లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు. ప్రయాణ కష్టాలను మాత్రం ప్రజలు అనుభవిస్తున్నారు. తెనాలి రూరల్ మండల గ్రామం పెద్దరావూరు నుండి కూచిపూడి వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డు దుర్భరంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలతో వాహనదారులకు సమస్యాత్మకంగా తయారైంది. 7 ఏళ్ల తరబడి ఆ రోడ్డు తీరు మారలేదు. దీనిపై తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం దృష్టి పెట్టింది. గతంలో సంఘ సభ్యుడు ఆ రోడ్డును స్వయంగా పరిశీలించారు. రోడ్డు నిర్మాణం ఎందుకు చేయటం లేదని అధికారులను లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. ఆ సమాధానం వింటే అందరం ఆశ్చర్యపోవాల్సిందే. 2018 సెప్టెంబర్ 2న ఆ రోడ్డు నిర్మాణ పనులను నాగభూషణం అండ్ కో సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. 8 కోట్ల విలువైన ఆ పనులు 2020 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే సదరు సంస్థ అరకొర పనులు చేసి వదిలేసింది. కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచి పూర్తి చేయించాల్సిన అధికారులు పట్టించుకోలేదు. గత 7 ఏళ్లుగా ఆ రోడ్డుపై పిడికెడు మట్టి కూడా వేయలేదని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం బాధ్యులు తీవ్రంగా విమర్శించారు. లోక్ అదాలత్ లేదా రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి సమస్య పరిష్కారానికి ఇక తామే రంగంలోకి దిగుతామని సంఘ అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు శనివారం వెల్లడించారు. వీరితో సభ్యులు అబ్దుల్లా అరీఫా, అబ్రహాం లింకన్, డివి సోమయ్య శాస్త్రి, లక్కరాజు చిరంజీవి, రావూరి శివశంకర్, అలవల వెంకటేశ్వరరావు, కెవి సత్యనారాయణ ఉన్నారు. గత 12 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అతి దారుణంగా ఉంది. ఎవరూ కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంతమంది గొడవ చేస్తే 2018లో 8 కోట్ల రూపాయలకి టెండర్ ఇచ్చారు నాగభూషణం అండ్ కంపెనీ హైదరాబాద్ వాళ్ళకి. అయితే వాళ్ళు కొంత దూరం వేసేసి సుమారు 1.5 కోటి విలువ చేసే వర్క్ను మాత్రమే చేసి వదిలేశారు. వదిలేసిన తర్వాత అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు. కానీ మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగితే నోటీస్ ఇచ్చి అడిగితే ఏమంటున్నారంటే మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాము 2019 నుంచి ఇప్పటి వరకు అని చెప్పి. ఆ టెండర్లో ఏముందంటే 2018లో స్టార్ట్ అయితే 18 నెలల్లో అయిపోవాలి, అంటే 20వ సంవత్సరం 3వ నెలకి అయిపోవాలి. కానీ ఇంతవరకు అది పూర్తి చేయలేదు. అధికారులు మరి ఎందుకనో తెలియదు 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసినప్పటికీ ఆ వర్క్ జరగటం లేదు. ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే ఒక టెండర్ ఉండి డబ్బులుండి వర్క్ చేయని కాంట్రాక్ట్ అన్నమాట అది. గత సంవత్సరంన్నర నుంచి చాలా రోడ్లు కనీసం గుంటలన్న పుడిచారు. మేము ఈ గారిని డిఈ గారిని బాపట్ల, ఇది ముఖ్యంగా ఏంటంటే బాపట్ల డివిజన్ కిందకి వస్తుంది, అమృతలూరు మండలం, అలానే పెట్లవాణి మండలంలో సుమారు 8 కిలోమీటర్ల దూరం ఇచ్చారనమాట. బాపట్ల ఈ గారికి మేము ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం సార్, పైకి పంపించాము, దాన్ని తీసుకోవాల్సింది సెక్రటరీ లెవెల్లో తీసుకోవాలి సార్, మేమేం చేయలేము. సరే మీరేం చేయలేరు టెండర్ గురించి, మట్టి పోసి ఆ గుంటలన్న పొడ్చమని చెప్పి మేము అడుగుతుంటే ఒకసారి అంట కాంట్రాక్టర్ కింద ఇచ్చేసినాక గుప్పిడి మట్టి కూడా పోయకూడదంట. అది వాళ్ళు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్. అంటే ప్రజలు ఇలానే పోవాలి.